హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. 10th పాస్ అయ్యి ఉంటే చాలు, మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా పర్లేదు, ఎవరైనా సరే ఆర్టీసీలో కండక్టర్ జాబ్స్ చేసేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. అది కూడా మీకు లొకేషన్ హైదరాబాద్ లొకేషన్ లో ఈ యొక్క జాబ్స్ మీరు చేసుకోవచ్చు. సో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. కేవలం 10th పాస్ అయి ఉంటే చాలు, మీరు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో మరి చివరి తేదీ ఏమిటి అప్లై చేసుకోవడానికి, ఎలాంటి అర్హతలు ఉండాలి, ఎలాంటి సర్టిఫికెట్స్ మీ దగ్గర ఉండాలి, ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి అనేటటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా మంచి జీతం కూడా ఇస్తున్నారు. అలవెన్స్లు ఏముంటాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి వీడియోని లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియచేయండి. వాళ్ళకి కూడా మరి ఎవరికో ఒకరికి ఇలాంటి జాబ్స్ నీడ్ అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళకి సెండ్ చేసినట్లయితే సో మీ వల్ల వారి యొక్క కుటుంబానికి ఒక జాబ్ వచ్చినటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. రైట్, ఇక్కడ మీరు చూడవచ్చు, కండక్టర్స్ రిక్రూట్మెంట్ TGSRTC అని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటంటే ఇవి రెగ్యులర్ పోస్టులు అయితే కావు. మళ్ళీ చెప్తున్నాను, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వీటిని భర్తీ చేస్తున్నారు. సో ఇది గమనించండి. క్వాలిఫికేషన్ ఏంటంటే కనుక 10th పాస్ అయి ఉండాలి అండ్ ఎబో. సో 10th ఇంటర్ డిగ్రీ ఇలా ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్నా కానీ పర్లేదు, 10th పాస్ అయి ఉన్నటువంటి వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఏంటి ఇక్కడ ఒకసారి చూడండి. 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. హైట్ ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ కి 5.2, అదే విధంగా మేల్ క్యాండిడేట్స్ కి 5.5 ఆ విధంగా హైట్ మెజర్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా అప్లికేషన్ డేట్స్ చూడండి, మనకు చివరి తేదీ మనకు మే 31 అని ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 25 నుంచి ఆల్రెడీ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. మరి మనం ఎక్కడ అప్లై చేయాలి సార్ అంటే కనుక ఇక్కడ చూడండి, వెన్యూ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. కాకతీయ స్కూల్ గ్రౌండ్ ఫ్లోర్ నియర్ బై ఫిష్ మార్కెట్, రామ్ నగర్, ముషీరాబాద్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మిత్రమా. చాలా సింపుల్ అడ్రస్. అక్కడ పోయి ఎవరిని అడిగినా కానీ చెప్తారు. అదే విధంగా నేను ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, ఏం టెన్షన్ పడకండి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి మరి అప్లై చేసేటప్పుడు మీరు ఏమేమి తీసుకువెళ్ళాలంటే కనుక, సో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఇక్కడ చూడండి, ఆధార్ కార్డు ఉండాలి మీతో పాటు. అదే విధంగా 10th క్లాస్ మెమో ఉండాలి, ఒరిజినల్ ఉండాలి ఖచ్చితంగా. అదే విధంగా పాన్ కార్డు తీసుకొని వెళ్ళండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ కూడా తీసుకొని వెళ్ళండి. బ్యాంకు యొక్క పాస్బుక్ జిరాక్స్ కూడా పెట్టుకోండి, ఒరిజినల్ కూడా తీసుకొని వెళ్ళండి. అదే విధంగా 6 పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ 6 ఫోటోలు మీరు తీసుకొని వెళ్ళండి. అదే విధంగా వీటితో పాటు ఇవన్నీ కూడా ఒరిజినల్స్ ప్లస్ జిరాక్స్ సెట్ కూడా తీసుకోండి. అదే విధంగా ఇక్కడ చూడండి, జిరాక్స్ ఆల్ సర్టిఫికెట్స్ 3 సెట్స్ జిరాక్స్ కాపీస్ అన్నాడు. సో పైన ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా 3 సెట్స్ జిరాక్స్ కాపీస్ కూడా ఉండాలి. మీకేమైనా మరి డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ నెంబర్ ఇవ్వడం జరిగింది, కాంట్రాక్టర్ యొక్క నెంబరు. సో వాళ్ళకి కాల్ చేసి కూడా మీరు ఆ ఆఫీసు వర్కింగ్ అవర్స్ లో కాల్ చేసి కూడా మీరు ఇతర డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అయితే శాలరీ ఏముంటుంది సార్ మరి అంటే కనుక ఇక్కడ చూడండి, శాలరీ 15,000 ఉంటుంది. ఓకేనా. సో ఈఎస్ఐ మీకు ఇందులో 1600 కట్ అవుతుంది. అదే విధంగా పిఎఫ్ వచ్చేసి 3600 మీకు కట్ కావడం జరుగుతుంది. అదే విధంగా బస్ పాస్ అనేది మీకు ఫ్రీగా ఉంటుంది అనమాట. సో మీ బస్ పాస్ అనేది ఫ్రీగా ఉంటుంది అంటే మీరు ఆర్టీసీలో ఎక్కడ ప్రయాణం చేసినా కానీ ఇక్కడ మీకు బస్ పాస్ అనేది ఫ్రీగా ఉండడం అయితే జరుగుతుంది మిత్రమా. సో 15,000 శాలరీ ఉంటుంది. సో ఈఎస్ఐ అనేది 600 కట్ అవుతుంది. పిఎఫ్ అనేది 3600 కూడా కట్ అవుతుంది. సో మనకు మొత్తానికి అయితే సో 18,000 దాకా గ్రాస్ శాలరీ అయితే ఉంటుంది అనమాట. 18,000 చిల్లర. సో ఇవన్నీ కటింగ్ పోను మీకు శాలరీ 15,000 అయితే మీ చేతికి రావడం జరుగుతుంది. ఇంకా దీనిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సో అక్కడ మీరు అడగవచ్చు, లేదంటే ఈ యొక్క మొబైల్ నెంబర్ లో మీరైతే సంప్రదించండి. సో ఇది ఒక మంచి అవకాశం. హైదరాబాద్ లొకేషన్ లో కండక్టర్ జాబ్ చేయాలి అనేటటువంటి ఆసక్తి ఉన్నటువంటి మరి స్త్రీ పురుషులు ఎవరైనా సరే 10th పాస్ అయి ఉన్నటువంటి వాళ్ళు సో ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.